డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, గతి లేక స్వరూపానందేంద్ర మతి లేని ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు. అసలు ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏమిటో, అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందో ఈ స్వరూపానందేంద్రకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందులో ఉన్న గూఢార్థం కూడా చాలా విచిత్రమైన అర్థం ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు గెలిచి రేపు ప్రభుత్వాధినేత కాబోతున్న చంద్రబాబు నాయుడుతో నాకే విభేదం లేదు. నా మీద కక్ష సాధింపు చర్యలు ఏవి చేపట్టకండి. నా మీద ఎవరైనా ఏదైనా పితూరీలు మీకు చెబితే అవి మీరు నమ్మకండి అని చంద్రబాబు నాయుడికి చెప్పటానికి, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాబోతున్న వాళ్ళందరికీ నేను మీతో పాటు సఖ్యంగా ఉంటాను అని సంకేతం ఇవ్వటానికి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక స్వామీజీ ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు తగునా? ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడే కదా ఈ స్వామీజీల మీద ఉన్న మర్యాద సైతం తగ్గిపోయి, గతి లేక స్వరూపానందేంద్ర మతిలేని ప్రెస్ మీట్ పెట్టాడు అని నేను సైతం చెబుతూ ఉన్నాను అని అంటే, ఎందుకు ఇలాంటి అవసరం వస్తుంది వాళ్ళకి? ఏ స్వామీజీ అయినా ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడంటే ఏదో ఒక ధార్మిక కార్యక్రమం చేయడానికో, కొంత విరాళాల కోసమో, లేదు వాళ్ళు చేస్తున్న ఏదైనా యజ్ఞ యాగాదులు, హోమాలు ఏదైనా ఉంటే ప్రజలందరూ అశేషంగా వచ్చి పాల్గొని ఆ యజ్ఞ ఫలాన్ని పొందాలనో, ఏదో ఇలాంటి వాటి కోసం స్వామీజీలు ప్రెస్ మీట్లు పెడతారు. కానీ ఇది ఒక పొలిటికల్ ప్రెస్ మీట్. ఈ స్వామీజీకి పాలిటిక్స్ తో పని ఏంటో తెలీదు. కానీ నాకు పాలిటిక్స్ తోటి ఏ సంబంధం లేదు, ఏ నాయకుడున్నా నాకు ఏ అభ్యంతరం లేదన్నట్టుగా ఈయన ప్రెస్ మీట్ పెట్టాడంటే, ఈయన అభ్యంతరం గాని, ఈయన అనుమతి గాని ఎవరు కోరారు అక్కడ? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు తోటి నాకు ఎటువంటి భేదాలు లేవని చెప్పుకోవాల్సినంత అగత్యం ఈ స్వామీజీలకు ఎందుకు ఏర్పడుతోంది? అసలు వీళ్ళు స్వామీజీ ఎలా అవుతారు? మనకి ఉన్న దీని ప్రకారంగా ఒకసారి చూసుకుంటే, స్వామీజీలు అయిన వాళ్ళందరూ తమ గత చరిత్ర మొత్తానికి వాళ్ళే నిప్పెట్టుకొని ఇక్కడికి వస్తారు. అంటే తమ శరీరానికి తామే పిండాలు అర్పించుకున్న తరువాత ఆ పేరుని గాని, ఆ జీవితాన్ని గాని మొత్తాన్ని తీసేసి కేవలం ధార్మిక సంబంధమైన కార్యక్రమాలకే ఈ వాళ్ళు పని చేస్తూ, అలాగనే బ్రహ్మచర్యం పాటిస్తూ చాలా నిష్ట నియమాలతోటి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటారు. 10 మంది ప్రజలకు ధార్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి, యజ్ఞ యాగాదులు చేయడానికో, మంచి మాట చెప్పటానికో, ఒక వేదాల్లో ఉన్న సారాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చేరవేయటానికో, లేదు హిందుత్వం మీద జరుగుతున్న ఏదైనా ఒక దాడి ఏదైనా ఉంటే ఖండించటానికో, ఇలాంటి వాటి కోసమే ఈ స్వామీజీలు ఎప్పుడు బయటకు వస్తూ ఉంటారు. అంతకు మించి మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే నా ఆత్మ స్వరూపం, ఆయన్ని నాలో ఐక్యం చేసేసుకున్నాను, నా ఆత్మ జగన్మోహన్ రెడ్డికి అర్పించుకున్నాను అని అదే నోటితో ఇప్పుడు స్వరూపానందేంద్ర నాకు చంద్రబాబు నాయుడికి ఏం విభేదం లేదన్నాడు అని అంటే, దాని అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డితో ఇంకా తెగ తెంపులు చేసుకుంటున్నాను, నేను అవసరమైతే మీతో వచ్చి కలిసిపోతాను, నాకు గతంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన లబ్ధి ఏదైనా ఉంటే దాని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, చర్యలు తీసుకోకుండా నన్ను చూసి చూడనట్టుగా వదలండి అనేదే ఈయనకి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సారాంశం. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఈ స్వరూపానందేంద్ర ఈ వైజాగ్ దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఒక 15 ఎకరాల అసైన్డ్ భూమి ఆల్రెడీ అది పేద దళితులకు ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి రికవరీ చేసి, అందులో దారులు గీర్లేసి దాన్ని బాగా రెడీ చేసి ఈయన పరం చేశారు. దానికి ఒక జీవోని విడుదల చేసి ఈయన కట్టబెట్టడం జరిగింది. తిరుమల ఇటు ఒక మంచి పుణ్యక్షేత్రం కాబట్టి చాలా మంది స్వామీజీలు అక్కడ కొంత స్థలాన్ని తీసుకొని అక్కడ కూడా ఆశ్రమం పెట్టుకుంటారు. అలాగనే ఈయనకు కూడా అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఒక స్థలాన్ని బాగా విస్తరింపజేసి ఆల్మోస్ట్ ఆల్ 5,000 గజాలు అడుగులో ఇంకా విస్తరింపజేసేసుకుని దాన్ని కూడా కలిపేసుకుంటే, మొన్ననే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాన్ని కూడా రెగ్యులరైజ్ చేసి ఈయన పరమే చేశాడు. ఇక ఇవి కాకుండా
కృష్ణా నది ఒడ్డున ఈయన కూడా ఒక ఆశ్రమం ఉంది. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి కృష్ణా నది కరకట్ట మీద ఉన్న కట్టడాలు మొత్తం కూల్చేయాలి, అందులో చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది, దాన్ని కూల్చేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. ప్రజావేదికనైతే చెప్పా పెట్టకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో కూడా బయటకు తెలియకుండా రేత్రికి రేత్రి కూల్చేయటం జరిగింది. అలాగనే మరి ఈయనకు కూడా ఒక ఆశ్రమం ఉంది. ఈయన కొన్నాళ్ళ కిందట నేను ఈ మొత్తం పరిత్యజించేసి నేను హిమాలయాల్లో ఈ సాధన చేసుకోవడానికి వెళ్తూ ఉన్నానని చెప్పి ఇప్పటిదాకా వెళ్లకుండా ఇంకా వైజాగ్ లోనే కూర్చొని ఉన్నాడు. మొన్న అప్పుడెప్పుడో సింహాద్రి అప్పన్న దగ్గర జరిగిన ఒక చిన్న గొడవతోటి ఏదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 2 మాటలు మాట్లాడబోతే జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని స్వరూపానందేంద్ర మీద గుడ్లురివినంత పని చేస్తే మెదలకుండా కూర్చొని ఉన్నాడు. అలాంటి వాడు ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు, దిగిపోయాడు, నా ఆత్మ నా దగ్గర లేదు, బయటికి వెళ్ళిపోయింది అని నిర్ణయించుకున్న తరువాత ఇప్పుడు పరాయి ఆత్మను తీసుకొచ్చి ఈయనలో పెట్టుకుంటానికి, అంటే చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడా? అసలు ఈ స్వామీజీలు ఇలాంటి కార్యక్రమాల్లో, అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఎందుకు దూరతారు? వీళ్ళు చేయవలసిన పనిని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారో చెయ్యరో మనం ఎవరూ అడగటం లేదు. అయినప్పటికీ కూడా ఈ పొలిటికల్లో, ఈ రాజకీయాల్లోకి దూరి మేము వాళ్ళని గెలిపిస్తాం, వీళ్ళని గెలిపిస్తామని, ఇదిగో ఫలానా వాళ్ళందరూ కలిసి మీరు ఓట్లేయండి అని చెప్పటానికో, ఇప్పుడు స్వరూపానందేంద్ర కూడా అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు, మురళీమోహన్ ఉన్నప్పుడు నేను కూడా ఒక పెద్ద కార్యక్రమం పెట్టి వీళ్ళని బలపరిచే ప్రయత్నం చేశానని చెబితే, ఇలాంటి స్వామీజీలు ఎందుకు చేస్తారండి ఆ పనులు? చంద్రబాబు నాయుడినైనా సరే, జగన్మోహన్ రెడ్డినైనా సరే వీళ్ళు బలపరచవలసిన అవసరం ఏమిటి? వీళ్ళ కార్యక్రమం అదేనా? కాదు. వీళ్ళకు కూడా రాగద్వేషాలు చావలేదు. వీళ్ళు కూడా ఇంకా సామాన్య ప్రజానీకం లాగానే వీళ్ళు కూడా బతుకుతూ ఉన్నారు. వీళ్ళల్లో కూడా కక్ష కార్పణ్యాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఉంది, చంద్రబాబు నాయుడు అంటే ద్వేషం ఉంది అనేది ఇక్కడ తేట తెల్లమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఈయన ఒక పెద్ద రాజగురువు లాగా ఒక వెలుగాడు అనే అపవాదు కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నా మీద మీరేం కక్ష సాధింపు చర్యలు చేయబాకండి అని చెప్పటానికే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని పొగుడుతా ప్రెస్ మీట్లు పెడతా ఉంది. ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టే ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాగనే తగలబడిందా? కనీసం రాజధాని కూడా లేకపోతే ఈ స్వరూపానందేంద్ర గాని, మిగతా కొంతమంది స్వామీజీలు ఎవరైతే మొన్నటికి మొన్న తిరుమలలో ఉన్న ఆ అయ్యవారు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు అన్నం పెడితే నేను వాళ్ళకే జై కొడతానని పింకు డైమండ్ ఒక దాన్ని బయటకు తీసుకొచ్చాడు చూడండి. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎందుకు బరాయించవలసిన అవసరం వస్తుంది? వచ్చే నాయకులు కూడా మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇదే ఈరోజు కుండబద్దలు.